నమస్తే, నేను మీ కౌశిక్. ఈరోజు ఈ వీడియోలో ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్ వర్సెస్ న్యూ ట్యాక్స్ రెజిమ్ ఏది బెటర్, దేన్ని చూస్ చేసుకుంటే ఎక్కువగా ట్యాక్స్ అన్నది ఆదా అవుతుంది. చాలామంది చెప్తున్నారు న్యూ ట్యాక్స్ రెజిమ్ చాలా బాగుంది, సో దాని ద్వారా చాలా ట్యాక్స్ అన్నది సేవ్ అవుతుంది అని చెప్తున్నారు. కానీ అది తప్పు. మనం సరిగ్గా ప్లాన్ చేసుకుంటే ఓల్డ్ ట్యాక్స్ రెజిమే బెటర్. ఎందుకో అర్థం కావాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియోలో ప్రాక్టికల్గా నేనైతే చూపిస్తా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. సో ఆల్రెడీ మన ఫినాన్స్ మినిస్టర్ చెప్పారు, రిబేట్ని 5 lakh నుండి 7 lakhsకి పెంచుతూ ఉన్నారు. అంటే ఏంటి రిబేట్ అంటే? మనం ఇంతకుముందు 5 lakh వరకు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. అంటే మన ఆదాయం, అది మేబీ జీతం కావచ్చు లేకపోతే ఆదాయం కావచ్చు, సంవత్సరానికి 5 lakh కన్నా తక్కువ ఉంటే నో ట్యాక్స్. ఇప్పుడు దాన్ని 7 lakhsకి పెంచారు. ఇప్పుడు మీ ఆదాయం అనగా సంవత్సర ఆదాయం 7 lakhs కన్నా తక్కువ ఉంటే నో ట్యాక్స్. సో మంచిది, గుడ్. ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్ ఆ స్లాబ్స్ చూసుకున్నట్లయితే 0 to 2.5 lakh నిల్, నో ట్యాక్స్. 2.5 to 5 lakh 5%, 5 to 10 lakh 20%, అబౌవ్ 10 lakhs 30%. ఇది ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్. ఇప్పుడు న్యూ ట్యాక్స్ రెజిమ్ 0 to 3 lakh నిల్, 3 to 6 lakhs 5%, 6 to 9 lakh 10%, 9 to 12 lakh 15%, 12 to 15 lakh 20%, above 15 lakhs 30%. అదేంటండి రిబేట్ అప్ టు 7 lakhs అన్నారు. గుడ్. 7 lakhs కన్నా తక్కువ ఉంటే నో ట్యాక్స్, అర్థమైంది. కానీ ఈ టేబుల్లో 3 to 6 lakh 5%, ఏంటిది అనుకోవచ్చు. ఓన్లీ ఫర్ ఎవరికైతే 7 lakhs కన్నా ఎక్కువ ఆదాయం ఉందో అలాంటి వాళ్ళకి మాత్రమే ఈ టేబుల్ వర్తిస్తుంది. ఎలా అంటే ఫస్ట్ 3 lakhsకి కొత్త టేబుల్, ఫస్ట్ 3 lakhsకి నిల్, సెకండ్ 3 lakhsకి 3 lakhs ఇంటూ 5%, ఎంత అంత వస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ 3 lakhsకి 3 lakh ఇంటూ 10%, ఆ తర్వాత 3 lakhsకి 3 lakhs ఇంటూ 15%. ఆ విధంగా వర్తిస్తూ ఉంటుందన్నమాట. అర్థమైందా? డైరెక్ట్గా ఎక్సెల్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ భాస్కర్ ఎంటర్ చేస్తున్నా. ఎగ్జాంపుల్గా ఏజ్ 26 ఎంటర్ చేశా. పేరెంట్స్ ఏజ్ ఫర్ ఎగ్జాంపుల్ 55 ఎంటర్ చేశా. ఆదాయం 12 lakh, పాతది కొత్తది రెండు కంపేర్ చేద్దాం. 12 lakhsకి ఎంత కట్టాలో కంపేర్ చేద్దాం. 12 lakhs ఎంటర్ చేశా. దాంతోపాటు స్టాండర్డ్ డిడక్షన్, అది కామన్ 50,000. చూడండి, స్టాండర్డ్ డిడక్షన్ ఇది కామన్, పాతదానికి కొత్తదానికి 50,000. గుర్తుపెట్టుకోండి, ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరికి ఆటోమేటిక్గా న్యూ ట్యాక్స్ రెజిమ్ అప్లై అవుతుంది. మనమే కనుక చూస్ చేసుకుంటే అప్పుడు మాత్రమే ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్ అప్లై అవుతుంది. సో 50,000 ఎంటర్ చేశా. అలాంటప్పుడు పాత దానిలో ఎంత, కొత్త దానిలో ఎంత. 12 lakhsకి మనమైతే ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్ ప్రకారం 1,63,800 పే చేయాలి ఇయర్లీ. అదే న్యూ ట్యాక్స్ రెజిమ్ ప్రకారం 85,800 అంతే. ఇది చూసేసి ప్రతి ఒక్కరు అబ్బా న్యూ ట్యాక్స్ రెజిమ్ సూపర్ బంపర్ అంటూ ఉన్నారు. బట్ మనమే కనుక మన ఇన్వెస్ట్మెంట్ని ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే పాతదే బెటర్. ఇంకొకటి, కొత్త రెజిమ్కి ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ లైక్ ఏటీసీ, ఏటీడీ ఏమీ వర్తించవు. అర్థమైందా? ఓన్లీ పాత రెజిమ్కే వర్తిస్తాయి. క్లియర్? పాతదానికి మాత్రమే ఈ డిడక్షన్స్, సెక్షన్ 80C ప్రతిదీ వర్తిస్తుంది. కొత్త టేబుల్కి, కొత్త స్లాబ్స్కి వర్తించదు. క్లియర్? సో మనమే కనుక పాత దానిని ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే అదే బెటర్. ఫర్ ఎగ్జాంపుల్
ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్షన్ 80C. సెక్షన్ 80Cలో చాలా ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ వస్తాయి. లైక్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం, యూలిప్, ఈఎల్ఎస్ఎస్, చిల్డ్రన్ ట్యూషన్ ఫీ, ఎన్పిఎస్, పీపీఎఫ్, ఈపీఎఫ్, అదేవిధంగా సుకన్య సమృద్ధి యోజన, ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డి, నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్, ప్రిన్సిపల్ ఆన్ హోమ్ లోన్. ఇవన్నీ సెక్షన్ 80C వర్తిస్తాయి. వీటికి అన్నిటిలోని కలిపి సంవత్సరానికి 1,50,000 వరకు ట్యాక్స్ డిడక్షన్ బెనిఫిట్ని పొందవచ్చు. ఓకేనా, క్లియర్? ఫర్ ఎగ్జాంపుల్ నాకు అన్నీ ఉన్నాయి అనుకుందాం. ఫస్ట్ వన్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టాం, ఎల్ఐసి కట్టాం. సో సంవత్సరానికి మనం 10,000 కడుతూ ఉన్నాం అనుకుందాం. ఓకేనా. నెక్స్ట్ వన్ యూలిప్ లేదు, ఈఎల్ఎస్ఎస్ అనగా ట్యాక్స్ సేవింగ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు 60,000 సంవత్సరానికి. ఎస్ఐపి చేసుకున్నారు. ఓకేనా, మంత్లీ 5,000 అనుకుందాం. అదేవిధంగా చిల్డ్రన్ ట్యూషన్ ఫీ లేదు. ఎన్పిఎస్ నేషనల్ పెన్షన్ స్కీమ్ ఒక 2 lakhs వరకు పెట్టుబడి పెట్టారు అనుకుందాం. ఇక్కడ అప్ టు అన్నీ కలిపి 1,50,000 కానీ ఎగ్జాంపుల్గా యాడ్ చేస్తున్నా. పీపీఎఫ్లో 1 lakh అనుకుందాం. ఓకేనా. అదేవిధంగా సుకన్య సమృద్ధి యోజన లేదు, పాప లేదు, పాప ఉంటే ఓకే. ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20,000 చేసుకున్నారు. ఓకేనా. నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 lakh. మీరు ఎన్నైనా చేయండి. అదేవిధంగా మీకు హోమ్ లోన్ కూడా ఉంది. ఎక్కడ ఊర్లో ఎంత కట్టారు ఈ సంవత్సరం? సో అసలు ప్లస్ వడ్డీ సెపరేట్ కదా, అసలు వచ్చేసి 2 lakhs కట్టారు. ఓకేనా అనుకుందాం ఎగ్జాంపుల్గా. ఇన్ని యాడ్ చేశారు. ఇన్ని యాడ్ చేసిన ఈ సెక్షన్ 80C కింద మనకైతే 1,50,000 మాత్రమే ఆదా వచ్చింది. చూడండి, గ్రాస్ టోటల్ 1,50,000. అదేంటండి ఇంత డబ్బు పెట్టుబడి పెట్టా, ఎన్పిఎస్లో 2 lakh, పీపీఎఫ్లో 1 lakh, అదేంటి? అదేవిధంగా ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డి 1 lakh, హోమ్ లోన్ ప్రిన్సిపల్ 2 lakh, ఇంత పెట్టుబడి పెట్టాను కదా, అంత సేవింగ్స్ కావాలంటే నో. సెక్షన్ 80C కింద అప్ టు ఎంతైనా పెట్టుబడి పెట్టండి, 1,50,000 అంతే. ఓకేనా, వచ్చేసింది. అదేవిధంగా ఎన్పిఎస్ ఆల్రెడీ ఇక్కడ చెప్పా, ఎన్పిఎస్లో 2 lakhs పెట్టుబడి పెట్టా, 1,50,000 వరకు సెక్షన్ 80C వర్తిస్తుంది. ఎక్స్ట్రా అమౌంట్ ఏదైతే ఉందో దానికి సెక్షన్ 80CCD సబ్సెక్షన్ 1B వర్తిస్తుంది. సో అప్ టు 50,000. సో 50,000 మనమైతే చూపించుకోవచ్చు, సేవ్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రా బెనిఫిట్. నెక్స్ట్ వన్ హెచ్ఆర్ఏ అనగా హౌస్ రెంట్ ఎలవెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ నా జీతం 12 lakh ఇయర్లీ, అలాంటప్పుడు 1,80,000 ఖచ్చితంగా హెచ్ఆర్ఏ ఉంటుంది. 1,80,000. ఓకేనా. నెక్స్ట్ వన్ ఎడ్యుకేషన్ లోన్. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ మీకైతే ఎడ్యుకేషన్ లోన్ ఉంది, ఎంతైతే వడ్డీ కడుతున్నారో దాన్ని కూడా చూపించుకోవచ్చు. అదేవిధంగా సెక్షన్ 80D సింపుల్గా చెప్పాలంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఆల్రెడీ ఉంది మీకంటూ. ఫర్ ఎగ్జాంపుల్ సంవత్సరానికి 10,000. అదేవిధంగా మీరే మీ ఫాదర్కి కూడా కడుతూ ఉన్నారు, అలాంటప్పుడు ఎంటర్ చేయండి. మీ ఫాదర్కి 20,000 ఎగ్జాంపుల్గా ఎంటర్ చేశారు. నెక్స్ట్ వన్ సెక్షన్ 24B హోమ్ లోన్ వడ్డీ. ఎగ్జాంపుల్గా మీకు హోమ్ లోన్ ఉంది, బట్ మీ ఇల్లు మీ సిటీలో లేదు, మీరు హైదరాబాద్లో జాబ్ చేస్తూ ఉన్నారు. అక్కడ కాకుండా మీ సొంతూరులో మీరు కనుక హోమ్ లోన్ తీసుకుని ఇంటిని కట్టుకున్నా కొనుక్కున్నా ఆల్రెడీ ఆ హోమ్ లోన్ మీరు కనుక కడుతున్నట్లయితే దాన్ని చూపించుకోవచ్చు. ఎప్పుడు చూపించకూడదంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్లోనే ఉన్నారు, హైదరాబాద్లోనే సొంతంగా ఫ్లాట్ని కొనుక్కొని హోమ్ లోన్ తీసుకొని ఫ్లాట్ని కొనుక్కున్నారు, అలాంటప్పుడు హెచ్ఆర్ఏ నో. ఈ హెచ్ఆర్ఏని చూపించుకోలేం, ఎందుకంటే ఆల్రెడీ మీకంటూ సొంత ఇల్లు ఉంది, ఆ ఇంట్లోనే ఉన్నారు, అలాంటప్పుడు నో హెచ్ఆర్ఏ, ఓన్లీ ఇదే. ఒకవేళ సొంత ఇల్లు లేకపోతే హెచ్ఆర్ఏ చూపించుకోవచ్చు, సొంత ఇల్లు లేకుండా హోమ్ లోన్ లేకపోతే దీన్ని చూపించుకోలేం. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ అండి, మీరు హైదరాబాద్లోనే ఫ్లాట్ కొనుక్కున్నారు హోమ్ లోన్ తీసుకొని, అలాంటప్పుడు హెచ్ఆర్ఏ ఉండదు, ఎందుకంటే సొంత ఇల్లు ఉంది.
ఫర్ ఎగ్జాంపుల్ మీ సొంత ఊరిలో ఇంటిని కొనుక్కున్నారు, బట్ హైదరాబాద్లో రెంట్కుంటున్నారు. అలాంటప్పుడు హెచ్ఆర్ఏ ప్లస్ ఇది కూడా చూపించుకోవచ్చు. సో నేను సెక్షన్ 24B అంటే ఆ హోమ్ లోన్లో ఎంతైతే వడ్డీ కడుతున్నామో దాన్ని చూపించుకోవాలి. సంవత్సరానికి మీరు ఎగ్జాంపుల్గా 1 lakh వడ్డీ కడుతున్నారు. టోటల్గా అప్ టు 2 lakhs వరకు మనమైతే చూపించుకోవచ్చు. ఓకేనా? ఇంట్రెస్ట్ ఆన్ ఈవీ ఆ బెనిఫిట్ కూడా ఉంది. ఎలక్ట్రిక్ కార్ కొంటే చూపించుకోవచ్చు. స్టాండర్డ్ డిడక్షన్ కామన్ అంతే. ఓకేనా? అంతే. సో ఎంత అయింది చూడండి. ఓల్డ్ రెజిమ్ బెటర్ ఎంత 42,120 మాత్రమే మనమైతే కట్టాలి. కానీ కొత్త దానిలో 85,800 కట్టాలి. కొత్తది ఎక్కువ. ఎప్పుడైతే మనం ప్రాపర్గా ప్లాన్ చేసి మన డబ్బుని పెట్టుబడి పెడతామో అప్పుడు పాత రెజిమ్ బెటర్. ఎప్పుడైతే మనకి ప్రాపర్గా ఇన్వెస్ట్మెంట్స్ ఏమీ ఐడియా లేకుండా డబ్బుని సేవ్ చేయకుండా ఓకే అని ఉంటే కొత్త రెజిమ్ బెటర్. క్లారిటీ వచ్చిందా? పాతది కొత్తది రెండు బెటరే. పాతది ఎప్పుడు బెటర్ అంటే ఎప్పుడైతే మనం ప్రాపర్గా ప్లాన్ చేసుకుని మన డబ్బుని పెట్టుబడి పెడతామో అప్పుడు పాతది బెటర్. ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్స్ లేవో అప్పుడు కొత్తది బెటర్. అర్థమైందా? సో పాతది బెటర్. చూడండి, ఇది కొత్త స్లాబ్స్. ఇక్కడ ట్యాక్సిబుల్ ఇన్కమ్ 11,50,000. ఎందుకంటే స్టాండర్డ్ డిడక్షన్ 50,000 కాబట్టి 12 lakh మైనస్ 50,000 11,50,000 దాన్ని తీసుకొని చేశారనమాట. సో 3 to 6 3 lakh ఇంటూ 5% 15,000. సెకండ్ వన్ 3 lakh ఇంటూ 10% 30,000. ఆ నెక్స్ట్ వన్ రిమైనింగ్ అమౌంట్ ఇంటూ 15% 37,500. ఎంత? 82,500 ప్లస్ సెస్. ఏం సెస్? ఎడ్యుకేషన్ సెస్. అది వచ్చేసి 4%. అంతా కలిపి 85,800 కొత్త స్లాబ్స్ ప్రకారం. అదే పాతది చూసుకున్నట్లయితే చూడండి, పైకి వెళ్తున్నా. ఇక్కడ ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఎందుకంటే ఆల్రెడీ సెక్షన్ 80C 80D హెల్త్ ఇన్సూరెన్స్ అన్నీ ఉన్నాయి. సో అందుకని చెప్పి ట్యాక్సిబుల్ ఇన్కమ్ తగ్గింది. ఆ ప్రకారంగా చూసుకున్నట్లయితే ఫస్ట్ 2,50,000కి నో ట్యాక్స్ 0. నెక్స్ట్ 2,50,000కి 2,50,000 ఇంటూ 5% 12,500. ఆ తర్వాత రిమైనింగ్ అమౌంట్ ఇంటూ 20% 28,000. సో అంతా కలిపి 40,500 ప్లస్ సెస్ 1,620 సెస్. అంతా కలిపి 42,120. ఇలా చూసుకున్నట్లయితే పాతది బెటర్. అర్థమైందా? ఇప్పుడు ఇంకొక జీతం. ఫర్ ఎగ్జాంపుల్ మీ జీతం 9 lakh ఎంటర్ చేద్దాం. మళ్ళీ చూద్దాం. ఎంటర్ చేశాను. డిడక్షన్ కామన్ స్టాండర్డ్ డిడక్షన్ 50,000 దాన్ని కూడా ఖచ్చితంగా ఎంటర్ చేయాలి. ఎంటర్ చేస్తున్నా. కామన్ 50,000. మీకు ఎటువంటి సేవింగ్స్ లేవు, సెక్షన్ 80C హెల్త్ ఇన్సూరెన్స్ ఏది లేదు. అలాంటప్పుడు ఏది బెటర్? 9 lakhs జీతం అయితే మీకు న్యూ 100% బెటర్. సో 9 lakhsకి మనమైతే 41,600 కట్టాలి. పాత స్లాబ్స్ ప్రకారం 85,800. అర్థమైందా? సో మళ్ళీ చూద్దాం. ఇది కొత్తది. ట్యాక్సిబుల్ ఇన్కమ్ 8,50,000 ఎందుకంటే 50,000 స్టాండర్డ్ డిడక్షన్. ఇలా చూసుకున్నట్లయితే 40,000 ప్లస్ సెస్ 1,600. టోటల్గా 41,600 మీరైతే పే చేయాలి. అదే పాతవి చూసుకున్నట్లయితే ట్యాక్సిబుల్ ఇన్కమ్ 8,50,000 ఓన్లీ స్టాండర్డ్ డిడక్షన్ తగ్గింది. ఎందుకంటే మనం ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవాలా. అలా చూసుకున్నట్లయితే కొత్తది బెటర్. అదే ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్గా ప్లాన్ చేసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ సెక్షన్ 80C ఓన్లీ పీపీఎఫ్ మాత్రమే మీరైతే 1,50,000 పెట్టుబడి పెట్టేశారు. సో మ్యాక్స్ వచ్చేసి 1,50,000 పెట్టుబడి పెట్టారు. మంచిది, సేవ్. అదేవిధంగా సెక్షన్ 80CCD ఇన్వెస్ట్మెంట్, ఇది ఎన్పిఎస్, అది కూడా పెట్టుబడి ప్రాపర్గా పెట్టారు. 50,000 ఎక్స్ట్రాగా సేవ్ అయిపోయింది. ఇక్కడతో 2 lakhs సేవ్. హెచ్ఆర్ఏ ఉంది.
అంటే ఎటువంటి ఓన్ హౌస్ లేదు, ఓన్లీ హెచ్ఆర్ఏ, ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh. ఓకేనా? అదేవిధంగా హోమ్ లోన్ ఏం లేదు. ఏటీడీ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, మీకు 10,000, మీ ఫాదర్కి 20,000 మీరే పే చేశారు, ప్రూఫ్ ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ వన్, ఎటువంటి హోమ్ లోన్ లేదు అనుకుందాం. ఇంతే అనుకుందాం, చాలా తక్కువ వేసాం. ఇంత ప్లాన్ చేసుకున్నా కూడా ఏది బెటర్? ఓల్డ్ బెటర్. సో పాత చూసుకున్నట్లయితే 17,160 కట్టాలి. కొత్త దాని ప్రకారం 41,600 మనమైతే పే చేయాలి. ఏది బెటర్ చెప్పండి? ఓల్డ్ బెటర్. ఎప్పుడైతే మనం ప్రాపర్గా మన డబ్బుని పెట్టుబడి పెడతామో అప్పుడు పాత స్లాబ్సే బెటర్. ఇది నేను చెప్పాలనుకున్నా చెప్పేశాను. సో ప్రాపర్గా మీ డబ్బుని ప్లాన్ చేసుకుని పెట్టుబడి పెట్టండి, అప్పుడు మాత్రమే ఇంత ట్యాక్స్ అన్నది సేవ్ అవుతుంది. ఎక్కడ పెట్టుబడి పెట్టాలి? పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన, ఎన్పిఎస్, ఇలా చాలా ఉన్నాయి. వాటి గురించి పూర్తి సమాచారం కావాలంటే మన ఫ్రీడమ్ యాప్లో కోర్సెస్ ఉన్నాయి. ఫ్రీడమ్ యాప్లో చూసుకున్నట్లయితే 1000+ కోర్సెస్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ హోమ్ లోన్, పర్సనల్ లోన్, గోల్డ్ లోన్, కార్ లోన్, ఇలా చెప్పుకుంటూ పోతే 1000 ఉన్నాయి. ఓన్లీ ఇవే కాదు, బిజినెస్ అండ్ ఫార్మింగ్. ఒక వ్యాపారాన్ని ఏ విధంగా స్టార్ట్ చేయాలో ఎవరైతే స్టార్ట్ చేసి సక్సెస్ అయ్యారో వాళ్ళు చెప్తారు. అర్థమైందా? అదేవిధంగా ఫార్మింగ్, ఎవరైతే రైతన్న తక్కువ స్థలంలో ఎక్కువ డబ్బుని సంపాదిస్తున్నారో వాళ్ళు మెంటర్స్, వాళ్ళు మీకు A to Z నేర్పిస్తారు. సో ఫ్రీడమ్ యాప్లో 1000+ కోర్సెస్ ఉన్నాయి. ఆ కోర్సును చూసి మీరే కనుక స్టార్ట్ చేద్దాం అనుకుంటే మా కంపెనీయే మీకు 100% సపోర్ట్ని కూడా అందిస్తుంది. సో ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని యాప్ స్టోర్ ఆర్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.